హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో 12 గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 100 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించింది ఏసీబీ. భారీగా ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. శివబాలకృష్ణతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. గతంలో హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేశారు శివబాలకృష్ణ. ప్రస్తుతం రెడా సెక్రటరీగా ఉన్నారు. ఇష్టానుసారం రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుమతులిచ్చి డబ్బులు సంపాదించినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో 12 గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు 100 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించింది ఏసీబీ. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు లైవ్ లో. కిరణ్, 100 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించింది అంటే ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డాడు శివబాలకృష్ణ అర్థమవుతోంది. సో ఈ విషయం అనేది ఎట్లా బయటికి వచ్చింది, ఈ స్థాయిలో ఎట్లా అక్రమాలు చేయగలిగాడు తను? రైట్ ఉద్దేశం ఇంకా కూడా అంటే గడిచిన 13 గంటల నుంచి హెచ్ఎండిఏ మాజీ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో శివబాలకృష్ణ ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇతని దర్యాప్తులు అంటే పోలీసులు ఎక్కడైతే ఏసీబీ అధికారులు సోదాల్లో మాత్రం సుమారు 100 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ ఆస్తులను కూడా గుర్తించారు. అయితే ఇతను హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నప్పుడు కొన్ని లేఅవుట్లకు సంబంధించి కావచ్చు, అలాగే టౌన్ ప్లానింగ్ అధికారిగా కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. అప్పుడే ఇతని పైన సంబంధించి కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. అలాగే ప్రస్తుతం ఇప్పుడు రేరా సెక్రటరీ కూడా కొనసాగుతున్నారు. అయితే ఇతని పైన అవినీతి అక్రమాలు అంటే పెద్ద ఎత్తున కూడా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నాడు. అలాగే పెద్ద ఎత్తున కూడా నగదు నిల్వలు అనేది ఏసీబీకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఏసీబీ అధికారులు బాలకృష్ణ నివాసంతో పాటుగా అతని బంధువులు అలాగే ఇతని పేరుపైన ఎవరైతే బిలామీలు ఉన్నారో వారి నివాసంలోనూ ఏకకాలంలో ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే సుమారు 20 మంది ఏసీబీ అధికారులు ఉదయం 5 గంటల ప్రాంతంలో మణికొండలోని పుప్పాలగూడ ఎక్కడైతే విలువైన ఖరీదైన ఫ్లాట్లో విల్లాలో అతన్ని నివాసంలో సోదాలు కొనసాగిస్తున్నారో ఆ సమయంలో పరిశీలిస్తే ఇతను విచారణకు అలాగే సోదాలకు మాత్రం ఏసీబీ అధికారులకు సహకరించలేదు. అయితే ఇతని బినామీ పేర్లపైన ఏవైతే అక్రమాస్తులు సంపాదించారో అలాగే అతని ఇంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా అక్రమాస్తులకు సంబంధించిన పత్రాలు కూడా సీజ్ చేశారు. అలాగే బ్యాంక్ లాకర్లకు సంబంధించి పరిశీలిస్తే అందులోనూ దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్సే కావచ్చు, అలాగే బ్యాంక్ లాకర్లో ఎంత నగదు నిల్వ ఉందనేది మాత్రం ప్రస్తుతం ఏసీబీ అధికారులు అది పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. సుమారు ఉదయం 5 గంటల నుంచి కొనసాగుతున్నాయి. 11 గంటలు కూడా దాటుతా ఉంది. మరికొద్ది సేపట్లో అంటే సుమారు ఇంకా 2 గంటల పాటు కూడా ఏసీబీ అధికారులు వివిధ కోణాల్లో ఇటు బినామీ పేర్లపైన ఉన్న ఆస్తులు అలాగే వారి బంధువుల పేరుపైన ఉన్న ఆస్తులు, ఈయన అక్రమంగా కూడగట్టిన ఆస్తులు, అలాగే నగదు నిల్వలు, అలాగే బ్యాంకు లాకర్లో దాచిపెట్టిన నగదు ఇదంతా కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు పరిశోధిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే వీటంతటి కూడా పూర్తి స్థాయిలో సోదాలు కొనసాగిన తర్వాత పంచనామా పూర్తి చేసిన తర్వాత బాలకృష్ణ తను ఎంతవరకు అక్రమాస్తులు కూడగట్టారనేది మాత్రం స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం కావచ్చు, అలాగే అతని వద్ద ఉన్న అక్రమాస్తుల విలువ కావచ్చు, ప్రస్తుతం అయితే 100 కోట్లకు సంబంధించిన అక్రమాస్తులు అయితే కూడగట్టాడనేది మాత్రం ఇన్ఫర్మేషన్ అందుతుంది. అయితే కొన్ని రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థలకు పర్మిషన్ ఇచ్చారు. అలాగే కొన్ని రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఇతను అనుమతులు తీసుకున్న తర్వాత పెద్ద ఎత్తున కూడా డబ్బులు అక్రమంగా సంపాదించారని ప్రధాన ఆరోపణ. ఇవన్నీ కూడా ఆరోపణలు బేస్ చేసుకొని